హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్. మీరు చూస్తున్నారు బయింగ్ ఎట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర వచ్చేసి సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన 2025 మోడల్. వీళ్ళ పేర్లు భలే ఉంటాయి. వీళ్ళు అల్ట్రా అనమాట. దీని పేరు ఇంతకుముందు మనం చూస్తే క్రిస్టల్ విజన్ అని, లేకపోతే క్రిస్టల్ వివిడ్ ప్రో అని చెప్పేసి, క్రిస్టల్ వివిడ్ అని చెప్పేసి చాలా పేర్లతో తీసుకొచ్చారు. బట్ ఈ 2025 మోడల్ ఫ్లిప్కార్ట్లో సేల్ చేసే మోడల్ ఇది. అండ్ దాంతోపాటు నేను ఇక్కడ అమెజాన్ మోడల్ కూడా తీసుకొచ్చాను, మీకు ఇక్కడ చూపిస్తాను నేను కెమెరాలో. అండ్ దాంతోపాటు ఎల్జీ కొన్నాను. ఇంకో 5-6 టీవీలు అయితే మనం ఆల్రెడీ పర్చేజ్ చేసినాం. దగ్గర రేపు ఒక 5 టీవీస్ అయితే డెలివర్ అవ్వబోతున్నాయి అనమాట. సో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మన బయింగ్ గేట్ ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోస్ వస్తాయి. సో ఇమ్మీడియట్గా మీకు కొంచెం అన్బాక్సింగ్ వీడియోస్ ఇస్తే మీకు కూడా బెటర్ కదా అని చెప్పేసి నేను అన్బాక్సింగ్ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. రైట్ నో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీకు సామ్సంగ్ టీవీ కనిపిస్తుంది కదా. సామ్సంగ్ కూడా అది అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. దాని పక్కన ఉన్న ఎల్జీ ఏమో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో 2 ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. సో అంతా గందరగోళంగా ఉంది టీవీలతోటి. సో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి బయింగ్ గైడ్లో. ఇక్కడ నుంచి మంచి అన్బాక్సింగ్ వీడియోస్ వస్తా. మనం ఇంతకుముందు అన్బాక్సింగ్ చేసేవాళ్ళం కాదు కదా. సో ఫస్ట్ ఇక ఇది సామ్సంగ్ అల్ట్రా మోడల్ ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తున్నా. దీని ప్రైస్ అనేది ఫ్లిప్కార్ట్లో 32,990 రూపాయలు ఉంది. బట్ నేను కార్డ్ ఆఫర్స్ తోటి అవి యూజ్ చేస్తే నాకు అరౌండ్ 27,000కి వచ్చింది. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది ఏంటి, లోపల బాక్స్ కంటెంట్స్ ఏమి ఇస్తున్నారు అనేది అయితే చూద్దాం. బాక్స్ మీద అయితే వెరీ సింపుల్, ఏమి ఎక్స్ట్రా ఏమీ ఇవ్వలేదు. క్రిస్టల్ అల్ట్రా హెచ్డి అనేది ఒకటి ఇచ్చారు అండ్ సైజ్ ఇచ్చారు. ఇటు పక్క చూస్తే బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఎటువంటి డీటెయిల్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. ఆహా, చాలా రోజులు అయింది అన్బాక్సింగ్ చేసి, మంచి సాటిస్ఫాక్టరీగా ఉంది. నెక్స్ట్ మనకి యాక్సెసరీస్ ఏమి ఇచ్చారో చూద్దాం. వీడేం లేదు. ఎస్, ఈ కవర్లో చూస్తే మనకి రిమోట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. సో రిమోట్తో పాటు పవర్ కార్డ్ ఉంది, చూద్దాం. మనకి సేమ్ యాజ్ యూజువల్గా పాత రిమోట్ ఏదైతే ఉంటుందో సేమ్ టైప్ ఆఫ్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. అన్ని బటన్స్ అయితే చూడడానికి ఉన్నాయి. మనకి ఇక్కడ చూడొచ్చు వాయిస్ అసిస్టెంట్, డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది. అండ్ వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్లిప్కార్ట్లో కొనేటప్పుడు ఇందులో అల్ట్రా మోడల్లోనే 2 మోడల్స్ ఉంటే ఒకటి 1,500 రూపాయలు తక్కువగా ఉంటుంది. అందులో ఏం మారిందిరా అంటే ఈ రిమోట్లో ఈ వాయిస్ బటన్ అయితే లేపేశారు. అంటే వాయిస్ అసిస్టెంట్ ఉండదు. అలెక్సా కానీ బిక్స్బీ కానీ మీరు యూజ్ అయితే చేయలేరు అనమాట. ఇందులో అయితే వాయిస్ రిమోట్తో వస్తుంది. అందుకని మీరు ఒక 1,500 రూపాయలు ఎక్స్ట్రా పెడుతున్నట్లు. అండ్ తర్వాతకి రిమోట్లో మనకి కావాల్సిన రెగ్యులర్ బటన్స్ అన్నీ ఉన్నాయి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అండ్ అలాగే మీకు బ్యాక్ బటన్, హోమ్ బటన్, ప్లే పాజ్ బటన్ ఉంది. షార్ట్ కట్ బటన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు నెట్ఫ్లిక్స్ ఒకటి కనిపిస్తుంది, అండ్ సామ్సంగ్ టీవీ ప్లస్ ఉంది, అండ్ యూట్యూబ్ ఉంది, అండ్ దాంతోపాటు ప్రైమ్ వీడియో అయితే కనిపిస్తుంది. పర్లేదు, రిమోట్ అయితే చాలా షార్ట్గా బెటర్గా హ్యాండ్లో పట్టుకోవడానికి అయితే బాగానే ఉంది. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ రిమోట్తో పాటు మనం చూసినట్లయితే పవర్ కార్డ్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. సో పవర్ కార్డు మీరు సింపుల్గా డిటాచబుల్ పవర్ కార్డ్ అనమాట. అండ్ దాంతోపాటు మనం చూసినట్లయితే యాంటీనాది కన్వర్టర్ ఒకటి అయితే ఇచ్చారు. ఇది పెద్ద యూస్ఫుల్ ఏం కాదు. ఇప్పుడు ఈ నవే డేస్ అయితే పెద్దగా ఎవరు వాడట్లేదు. నెక్స్ట్ మనకి 2 బ్యాటరీస్ అయితే ఇచ్చారనమాట రిమోట్కి. దట్స్ ఇట్. ఇక మెయిన్ యూజర్ మాన్యువల్, ఇక వారంటీ గైడ్ ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇక మనం డైరెక్ట్గా టీవీ సంగతి అయితే చూసేద్దాం. టీవీని మనం పైన పెడదాం. సో ఇదైతే చూద్దాం. సో అసలు విషయం ఏంటంటే సామ్సంగ్ వాళ్ళు ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా టేబుల్ స్టాండ్స్ అయితే ఇవ్వట్లేదు. టేబుల్ స్టాండ్ డిజైన్ బాగుంటుంది. వీళ్ళు ఇక్కడ మీరు చూడొచ్చు జస్ట్ క్లిప్ సిస్టమ్, ఎటువంటి స్క్రూస్ ఇట్లాంటిది ఉండదు. జస్ట్ ఇలా ప్లగ్ చేసి ఇలా కిందికనే వేస్తే మీకు ఈజీగా ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. బట్ కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రావట్లేదు. ఎవరైతే సర్వీస్ పర్సన్ వస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఏదైనా ఒక ఆప్షన్ ఇస్తారు. మీరు కావాలంటే టేబుల్ స్టాండ్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే వాల్ మౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 కావాలంటే మాత్రం కుదరదు అంటారు. సో ఇది ఎక్కడ కల్చర్, కొత్త కల్చర్ తీసుకొచ్చారు. అండ్ ఆ తర్వాత మనకి చూస్తే పోర్ట్స్ అయితే సైడ్కి అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది కూడా నేను అబ్జర్వ్ చేశాను, ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసేటప్పుడు ఈ పోర్ట్స్ డిజైన్, బ్యాక్ డిజైన్ అంతా ఇమేజ్లో ఒక తీరుగా ఉంది, నాకు వచ్చింది ఒక తీరుగా ఉంది. ఇక్కడ చూస్తే మీకు యూఎస్బీ పోర్ట్ అయితే ఉంది టాప్లో, అండ్ కింద 3 HDMIలు ఉన్నాయి. అందులో ఒకటి HDMI EARC సపోర్ట్తో వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి చూసినట్లయితే ల్యాన్ పోర్ట్ ఉంటుంది, అండ్ యాంటీనా రిసీవర్, RF రిసీవర్స్ ఇవన్నీ చూడడానికి అయితే ఉంది. దట్స్ ఇట్. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి పవర్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సేమ్ నాకు బాక్స్ ఓపెన్ చేయగానే ఆ పనికి మాలిన బిల్డ్ క్వాలిటీ సామ్సంగ్ది. ఇది ఎందుకు కాస్త బెటర్ ఇవ్వచ్చు. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో ఇచ్చినా సరే ప్లాస్టిక్ క్వాలిటీ ఇంకా బెటర్ ఇవ్వచ్చు. కనీసం అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ కంటే సమ్వాట్ బెటర్ అనేది అనిపించింది. మరీ అంత అధ్వానం లేదు, కానీ కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండి అనిపించింది. అండ్ ఇక ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫ్రంట్ మనకి బెజల్స్ యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ ఉన్నట్టే ఉన్నాయి, పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు. ఒకసారి మనం దీన్ని చూసినట్టయితే బెజల్స్ చాలా స్లిమ్గా ఉన్నాయి, అండ్ స్క్రీన్ బెజల్స్తో వస్తుంది అన్నమాట.
సో ఒకసారి దీన్ని నేను ఎట్లా టేబుల్ స్టాండ్స్ ఇవ్వలేదు కాబట్టి ఏదో ఒక జుగాడ్ చేసి సెటప్ చేసి మెయిన్ స్క్రీన్లో కలుస్తాను. అండ్ ఇక బెజల్స్ విషయానికి వస్తే మాత్రం బెజల్స్ అయితే చాలా స్లిమ్గా ఉన్నాయి, స్క్రీన్ బెజల్స్తో వస్తుంది, మరీ తిక్కరగా ఉండి చూడడానికి ఆక్వర్డ్గా అయితే లేదు. ఇన్ఫాక్ట్ చూడడానికి అయితే టీవీ కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. గాయస్ ఇక నేనైతే ఏదో ఒక జుగాడ్ చేసి అయితే టీవీని ఇలా అయితే సెటప్ చేశాను. నేను పవర్ ఆన్ చేసి చేయగానే మీకు ఇలా హోమ్ స్క్రీన్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ సెటప్ చేసుకోవాలంటే సామ్సంగ్ మొబైల్ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే మాత్రం మీరు స్మార్ట్ థింగ్స్ యాప్ అయితే ఉంటుంది. నా ఐఫోన్లో నేను చాలా యాక్సెసరీస్ వాడతాం కదా, చాలా అప్లయన్సెస్ వాడతాం సామ్సంగ్ ఇది, అందుకని నేను స్మార్ట్ థింగ్స్ వాడాను. మీరు ఏం లేదు, సింపుల్గా ఇక్కడ స్మార్ట్ థింగ్స్ని ఇలా క్లిక్ చేయండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్లూటూత్ ఎనేబుల్ చేయమని అడుగుతుంది. సో చేసేసాను. వన్స్ చేసేసాక ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్లో అప్పీర్ అవుతుంది అన్నమాట. చూపిస్తాను మీకు నేను. ఖతం ఈజీగా మీకు ఇనీషియల్ సెటప్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇక్కడైతే నాకు కనిపిస్తుంది అండ్ ఆల్మోస్ట్ 97% అయితే అయిపోయింది. ఫస్ట్లీ వైఫై అడుగుతుంది, వైఫై పాస్వర్డ్ ఇచ్చేసేయండి. వైఫై పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ లేటర్ కొడుతున్నాను నేను. మీరైతే ఒకవేళ మీరు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. సో దట్స్ ఇట్. ఇక మోస్ట్లీ అంటే మీకు ఫస్ట్లీ వైఫై అడుగుతుంది, ఆ తర్వాతకి రిమైనింగ్ ఇదంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో దట్స్ ఇట్. ఇక మనకి టీవీ అయితే సెటప్ అయిపోయింది. సో మీకు తెలుసు కదా, ఇది టైజన్ వాయిస్తో వస్తుంది, ఎటువంటి గూగుల్ టీవీ వాయిస్ ఇట్లాంటిది అయితే ఉండదు. టైజన్ వాయిస్ కూడా మీకు బాగానే ఫ్లూయిడ్గానే ఉంటుంది. చెక్ చేద్దాం మనం అసలు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది. ఇక్కడ కొంచెం వైఫై కనెక్షన్ కొంచెం ఇబ్బందిగా ఉంది, మేబీ కొంచెం దానివల్ల లోడ్ అయితే లోడ్ అవ్వచ్చు, కానీ లోడింగ్ ఫస్ట్ టైం కొంచెం డిలే అవ్వచ్చు, కానీ ఆ తర్వాతకి ఎలా ఉందనేది మనం చూద్దాం. సో ఒకసారి లోడ్ అయినాక స్పీడ్ ఎలా ఉందో మనం జడ్జ్ చేయొచ్చు. సో చూడవచ్చు, ఎవ్రీథింగ్ మనకి రైట్ స్మూత్గానే ఉంది. నాకు యూఐలో ఎక్కడ మేజర్ ప్రాబ్లం అయితే లేదు ఇన్ఫ్యాక్ట్. అండ్ యాప్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూస్తే స్మార్ట్ థింగ్స్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ వీడియో ఉంది, యూట్యూబ్ ఉంది, యాపిల్ టీవీ ఉంది, సోనీ లివ్ ఉంది, బిగ్స్బీ ఇంటర్నెట్ మనకి చూడడానికి అయితే ఉన్నాయి. ఇంకా కావాలంటే మీరు వేరే యాప్స్ కూడా వీళ్ళ స్టోర్ ఉంటుంది కాబట్టి ఆ స్టోర్లోంచి మీరు ఎవ్రీథింగ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో యాప్స్లో అయితే ఈ యాప్ సపోర్ట్ ఉంది, ఇది లేదు అనేది అయితే ఉండదు. సామ్సంగ్ టైజన్ వాయిస్లో అన్ని యాప్స్, మేజర్ యాప్స్ అన్ని సపోర్ట్ ఉంటుంది. హోము, డైలీ అండ్ సామ్సంగ్ అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి సెట్టింగ్స్ అనేది. సో సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళగానే ఫస్ట్లీ మనకి ఆల్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంది. చూద్దాం ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏమేమి వస్తాయని చెప్పేసి. పిక్చర్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయినా మనకి. పిక్చర్ సెట్టింగ్స్లో మీకు చాలా మోడ్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఫస్ట్లీ డైనమిక్ మోడ్, స్టాండర్డ్ మోడ్, ఎకో మోడ్, మూవీ మోడ్ అని ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్లో పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నేను కొన్ని బీరోల్స్ అయితే చూపిస్తాను మీకు. డైనమిక్ మోడ్లో ఎలా వస్తుంది, స్టాండర్డ్ మోడ్లో ఎలా వస్తుంది, ఎకో మోడ్లో అనేది. సో న్యాచురల్గా అయితే మనకి ఎకో మోడ్లో ఉంది. యూజువల్గా నేనైతే స్టాండర్డ్ మోడ్లో పెడుతున్నాను. అండ్ ఆ తర్వాత మనకి ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ అని ఉంది. డీటెయిల్డ్గా అంటే బ్రైట్నెస్, షార్ప్నెస్, కలర్ ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. కలర్ టోన్ కూడా స్టాండర్డ్, లేదంటే మీరు వామ్ కావాలంటే వామ్, లేకపోతే కూల్ కావాలంటే కూల్ అయితే పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇంట్లో పిల్లలు ఉంటే వామ్ పెట్టుకుంటే కొంచెం కళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రీసెట్ చేసుకోవాలంటే పిక్చర్ సెట్టింగ్స్ రీసెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక బ్యాక్ వెళ్ళి సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే సౌండ్ సెట్టింగ్స్లో మనకి సౌండ్ అవుట్పుట్, టీవీ స్పీకర్ లేకపోతే ఇంకేందనేది ఇక్కడ అడుగుతుందన్నమాట. గుడ్ థింగ్ ఏంటంటే క్యూ సింఫనీ సపోర్ట్తో వస్తుంది ఇది. ఒకవేళ మీరు సామ్సంగ్ సౌండ్ బార్స్ యూజ్ చేస్తే మీకు బెటర్ అవుట్పుట్ వస్తుంది. అండ్ సౌండ్ మోడ్స్ వచ్చేసి ఇక్కడ మనకి అడాప్టివ్, యాంప్లిఫై అయితే ఉంది. ఒకసారి ఆడియో శాంపిల్ ఇందాం మనం. అడాప్టివ్లో ఎలా వస్తుంది, స్టాండర్డ్లో ఎలా వస్తుంది, యాంప్లిఫైలో ఎలా వస్తుంది అనేది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యూ సింఫనీ సెటప్ అడుగుతుంది. అండ్ ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ లైక్ మీకు ఈక్వలైజర్ మోడ్స్, HDMI ఆన్ ఆఫ్, ఎవ్రీథింగ్ కూడా మనకి EAC సపోర్ట్తో వస్తుంది కాబట్టి మంచి హై క్వాలిటీ సౌండ్ బార్స్ యూజ్ చేస్తే బెటర్ ఉంటుంది. ఆటో వాల్యూమ్ కూడా ఉంది, అంతే రీసెట్ సౌండ్ కూడా మనకి చూడడానికి కనిపిస్తుంది. అండ్ ఇక కనెక్షన్స్, నెట్వర్క్ కనెక్షన్స్, ఒకవేళ వైఫై ఇష్యూస్ ఏమైనా ఏది ఉన్నా సరే మీరు వైఫై ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లూటూత్ సెట్టింగ్స్ కూడా ఇక్కడ నుంచి అయితే మీరు బ్లూటూత్ డివైజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, లైక్ కీబోర్డ్ ఇట్లాంటివి అయితే. అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది ఉంది అక్కడ. వాయిస్ అండ్ స్టార్ట్ స్క్రీన్ ఆప్షన్స్, అంటే మీకు స్టార్ట్ స్క్రీన్ ఎలా రావాలి అనేది అక్కడ నుంచి మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. అండ్ జనరల్ అండ్ ప్రైవసీలో బేసిక్ డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి అనమాట. ఫ్యాక్టరీ రీసెట్ ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు, అంతే. దట్స్ ఇట్. ఇక మనకి ఇక్కడైతే అంతకుమించి ఏం లేదు. కింద సపోర్ట్ అయితే ఉంది. సపోర్ట్లో డివైస్ కేర్, మెయింటెనెన్స్ మోడ్, రిమోట్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ అయితే కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా ఉందో చూద్దాం. సో అప్డేట్ నౌ, ఆటో అప్డేట్ ఆన్లోనే ఉంది. మీరు కూడా ఆటో అప్డేట్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం అప్డేట్స్ అయితే లేవు. సో అదొకటి గుడ్ థింగ్. అండ్ అప్ టు డేట్ ఉంది. అండ్ దట్స్ ఇట్. ఇక మనకి సెట్టింగ్స్ విషయానికి వస్తే అంతే. క్విక్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళగానే క్విక్ సెట్టింగ్స్ లైక్ బ్రైట్నెస్, సౌండ్ మోడ్, టీవీ మోడ్, పిక్చర్ మోడ్ అనేది కొన్ని క్విక్ సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. చాలా వరకు ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఎనర్జీ సేవింగ్ ఇవన్నీ. సో మీరు ప్రతిసారి లోపలికి ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అదొక మంచి విషయం. అండ్ ఇక అంతే. ఆ యూజర్ ఇంటర్ఫేస్ అయితే నాకు స్మూత్గానే అనిపించింది. ఎక్కడ
ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే నేనైతే ఏం అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు కొన్ని మీకు అసలు పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుంది మనం కొన్ని అయితే టెస్ట్ చేద్దాం. కొంత కంటెంట్ ఏదైనా ప్లే చేసి చూద్దాం యూట్యూబ్లో. బ్లాక్స్ మీరు చెక్ చేయొచ్చు. ఇనీషియల్గా అయితే నాకైతే పర్లేదు, డీపర్ బ్లాక్స్ అనిపిస్తుంది. డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ సామ్సంగ్ న్యాచురల్ కలర్స్ ఏదైతే ఉంటుందో న్యాచురల్ కలర్స్ ప్రొవైడ్ చేయడానికి అయితే నాకు ఇక్కడైతే కనిపిస్తుంది. బ్లాక్స్ అయితే కొంచెం చూడడానికి అయితే ఈ సిచ్యువేషన్ అయితే కొంచెం డార్క్గానే ఉన్నాయి. కలర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓవర్ పంచియర్గా అయితే లేవు. పర్ఫెక్ట్ న్యాచురల్ కలర్స్ స్కిన్ టోన్స్ మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూద్దాం ఇంకా వేరే వీడియోస్ ఏదైనా ప్లే చేసి. స్కిన్ టోన్స్ అయితే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. నాకు ఎక్కడ ఓవర్ సాచురేట్ అవ్వడం, పంచియర్గా కనిపించడం ఇట్లాంటిది అయితే లేదు. మోస్ట్లీ సామ్సంగ్ సిగ్నేచర్ వీళ్ళ సిగ్నేచరే కొంచెం కూల్ టింట్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు కొంచెం స్కిన్ టోన్స్ అనేది న్యాచురల్ కలర్స్ మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. కలర్స్ కూడా నాకు ఎక్కడ పెద్ద మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. బట్ ఎనీవే కొన్ని బీరోల్స్ వేసి మ్యూజిక్ వేసి మీకు ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఒకసారి ఆ శాంపిల్స్ చూడండి, మీకు కూడా ఇంకాస్త బెటర్ అవగాహన వస్తుంది. మోషన్ ఎలా ఉందో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. మోషన్ అయితే పర్లేదు, నాకు ఎక్కడ బాల్స్ 3 balls 2 balls కనిపించడం అయితే లేదు. మీరు చూడొచ్చు చూడడానికి బాల్ అనేది కొంచెం మోషన్ బ్లర్ అయితే అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఒకసారి సెట్టింగ్ చేంజ్ చేసి తర్వాతకి అవి కూడా చూద్దాం. బట్ కాకపోతే మరి 3 balls 4 balls అయితే కనిపించట్లేదు. కాస్త మోషన్ బ్లర్, బడ్జెట్ టీవీ కాబట్టి మరి ఎక్కువ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. గైస్ చూశారు కదా పిక్చర్ క్వాలిటీ, కలర్స్, బ్లాక్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ఇన్ డీటెయిల్డ్గా పిక్చర్ క్వాలిటీలో బ్రైట్నెస్, డీటెయిల్స్ ఇవన్నీ నేను టెక్ రిపోర్ట్ ఛానల్లో దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఇంకో వీడియో వస్తుంది. అండ్ లాంగ్ ఫార్మాట్లో అంటే ఒక 1 month యూజ్ చేశాక మీకు బెటర్ రివ్యూ కూడా వస్తుందన్నమాట నా మంత్లీ యూసేజ్ది. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెక్ రిపోర్ట్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో డీప్గా మీకు రివ్యూస్ అయితే వస్తాయి. ఇందులో కేవలం అన్బాక్సింగ్ కాబట్టి ఇనీషియల్గా మీకు అసలు ఎలా ఉంటుంది ఏంటి, బాక్స్ కంటెంట్స్ ఏంటి, డిజైన్ ఏంటి, దీని గురించే ఈ వీడియో అనమాట. సెటప్ ఎవ్రీథింగ్ దాని గురించి డీటెయిల్ రివ్యూ కావాలనుకుంటే మాత్రం టెక్ రిపోర్ట్లో యాక్టివ్గా ఉండండి. అండ్ వారంటీ విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసి మీకు 2 years వారంటీ, అంటే 1 year వారంటీ వస్తుంది. ఇంకో 1 year అడిషనల్గా మీకు ప్యానల్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ 2 years ప్యానల్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే సామ్సంగ్ అనేది ప్యానల్ని రీప్లేస్ అయితే చేస్తుందన్నమాట. అదొక మంచి విషయం. అండ్ ఓవరాల్గా టీవీ గురించి మీరేమంటున్నారు, పిక్చర్ క్వాలిటీ మీకు చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. లాంగ్ ఫార్మాట్లో అంటే లాంగ్ టర్మ్ రివ్యూ కావాలనుకుంటే మాత్రం టెక్ రిపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆ ఛానల్లోనే మనకి మెయిన్ రివ్యూస్ అయితే వస్తాయి. వీడియో సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.